నాచారం హెచ్ఎంటీ నగర్ లో తెలంగాణ రాష్ట్ర వియోజన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ ప్రభుదాస్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్ హాజరై వేడుకకు ప్రత్యేకతను చేకూర్చారు. పతాకావిష్కరణ అనంతరం తెలంగాణ సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరుల గౌరవార్థం మినిట్స్ మౌనం పాటించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా సమిష్టిగా కృషి చేయాలని సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. జాతీయ జెండాను ఆవిష్కరణ చేస్తున్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, మరి సుమన్ గారు, సుభాష్ రెడ్డి గారు. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे సుమన్ గారు, మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, గౌరవ కార్పొరేటర్ శాంతి గారు, హెచ్ఎంటీ టీమ్ ఫ్రెండ్స్. ఇంత పెద్ద పార్క్ ఉందని తెలియదు, గొప్పగా ఉంది, బ్యూటిఫుల్ ఉంది. ఇవాళ మనం ఎగిరేసిన జెండా లక్షల మంది భారత జాతి మంది బిడ్డలు, ఈ మట్టి బిడ్డలు తమ అమూల్యమైన ప్రాణాలను బలిపెట్టింది. కోట్లాది మంది భారత జాతి విముక్తి కోసం ఉద్యమాలు చేసింది. చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ళ వరకు ఎట్లా ప్రాణత్యాగం చేసిందో ఆ చరిత్ర వింటూ ఉంటే ఒళ్ళు గగురుపాటు అవుతుంది. చిన్న చిన్న పిల్లలు జలియన్వాలా బాగులో ఆనాటి బ్రిటిష్ పాలకులు మన ప్రజల మీద, మన జాతి మీద తుపాకులు ఎక్కిపెట్టి రక్తాన్ని కళ్ళ చూస్తే ఆ రక్తం సాక్షిగా ప్రమాణం చేసి భగత్ సింగ్ లాంటి బిడ్డలు వాళ్ళని మట్టు పెట్టే వరకు నిద్రపోమని చెప్పి ఉరికన్నం ఎక్కినటువంటి చరిత్ర మనం చూస్తాం. ఒక భగత్ సింగ్, ఒక రాజ్గురు, ఒక సుఖదేవ్, ఒక ఆజాద్ చంద్రశేఖర్. మనం మొట్టమొదటి తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి తన చిన్న పాపను ఒడిలో పెట్టుకొని ఈ జాతిని రక్షించడానికి ఎట్లా పోరాటం చేసిందో మనం చూసాం. అందువల్ల మనం ప్రతి నిత్యం 7:45 ఈ జెండా మనం ఎత్తుతున్నామంటే అది కేవలం జెండా కాదు, ఇన్ని లక్షల మంది భారత మాత ముద్దు బిడ్డల త్యాగాల పైన ఎగురుతున్న మువ్వన్నెల జెండాగా మనం భావించాల్సి. కాబట్టి ఇదేదో ఆషామాష కోసమో ఏదో కొద్దిమంది ఆలోచన ప్రకారం కాదు. ఆ జెండా ఎగిరినప్పుడల్లా మనం పాడిన ఆ గీతంలో ఆ దేశభక్తి ఇవాళ తొలికిసలాడుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం, ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలో మనది మాత్రమే. ఇవాటి కూడా భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3 రంగుల జెండా పట్ల, మన వందే మాతరం పట్ల, మన జనగణ పట్ల ఎంత అంకిత భావం ఉంటుందో దాని మాటల్లో చెప్పాలి. కాబట్టి ఇవాళ మనందరినీ ఐక్యంగా ఉంచుతున్నాడు, మనందరికీ స్ఫూర్తినిచ్చేది, మనందరినీ కలిపి నడిపేది, ఈ దేశ చరిత్రని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించేది
ఈ త్యాగాల ఫలితంగా ఎగిరేటువంటి 3 రంగుల జెండా కాబట్టి ఆ జెండాకు అంత పవిత్రత, ఆ గౌరవం, ఆ గొప్పతనం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా దాన్ని రాబోయే కాలంలో దాని పవిత్రతని, దాని గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే పద్ధతిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మీ అందరి ఫ్రెండ్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి